ఈనాటి బహుజనుల రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మేధావుల చర్చా వేదికకు విచ్చేసినటువంటి మేధావులందరికీ, పెద్దలకు మరియు ఇతర రాజకీయ పార్టీ మేధావులకు, ప్రజా సంఘాల నాయకులకు వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ రోజున ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు మమేకం అయ్యామంటే చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే మనము బహుజన రాజ్యాధికార జేఏసీ అని అనుకున్నామో, ఈరోజు వేదికైనటువంటి మమేకం గ్రామీణ క్షేత్రస్థాయిలోకి వెళితే రాజ్యాధికారం వెళ్తామని నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీలో ఉన్నటువంటి మేధావులందరికీ నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా, మనము ఉమ్మడిగా రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అభివృద్ధి చెందిన అగ్రవర్ణాలు బీసీలకు, ఎస్సీలకు మధ్య చిచ్చులు పెట్టి గొడవలు సృష్టించి మనకు మనమే కొట్టు మిట్టాడుకొని పూర్తిగా అజ్ఞాతవాదంలోకి వెళ్ళే దిశగా వాళ్ళు కుట్రలు పడుతున్నారు. ఆ కుట్రను మనం గమనించి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావు నాయకులు బీసీ కాలనీలలో గమనించండి, దయచేసి ప్లీజ్ చెప్తానా, బీసీ కాలనీలలో రే తమ్ముడు, బాబు, అన్న అనుకుంటూ పూలే అంబేద్కర్ కన్నా కళను నెరవేర్చే దిశగా మనం ఉండాలంటే దళితుల పైన కుల వివక్షతను మానేయండి. పూలే అంబేద్కర్ కన్నా కళను మనం నెరవేర్చాలంటే మొట్టమొదటిగా దళితుల్ని గ్రామీణ ప్రాంతాల్లో కుల వీక్షణ చూడడం మానేయండి. అప్పుడే ఎస్సీలు, బీసీలతో కలిసి రాజ్యాధికారం పోవడానికి ముందుకు అవకాశం ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. ఏదైతే ఇందాక చెప్పానో, గత 10 సంవత్సరాల క్రితం పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో వీసీకే పార్టీ నిర్ణయం తీసుకునింది. బీసీలతో కలిసి బీసీల్ని ముందుకు పెట్టుకొని ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తే అక్కడ బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి చాలా స్పీడ్గా ముందుకు వచ్చారు. అందులో మేము గమనించింది ఏంటంటే, వీసీకే పార్టీలో గత ఎన్నికల్లో 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. పార్టీ గురించి చెప్పట్లేదు నేను, అంటే అక్కడ ఉదాహరణ చెప్తున్నా. అక్కడ 4 స్థానాల్లో ఒక బీసీకి ఇస్తారు, ఒక మైనార్టీ వర్గం నుంచి ముస్లింకి ఇస్తారు, ఎస్సీ నుంచి ఒకరికి, ఎస్టీ నుంచి ఒకరికి 4 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే డాక్టర్ తిరుమావలవన్ గారు 4ని గెలిపించుకుంటాడు. అంటే మేము 4 వర్గాలుగా మేము యూనిట్ ఉన్నామనేది నిదర్శనం చూపించడానికి. అదే తరహాలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఐక్యత అయ్యి బహుజన రాజ్యాధికార జేఏసీ అయితేనేమి, లేదా మేధావులంతా ఉమ్మడిగా ఒక టైటిల్తో, ఒక పార్టీతో, బహుజనులు అనేది ఒక పార్టీతో మనం ఇక్కడ ఎన్నికల్లో రాష్ట్రంలో బలంగా ఒక 10 స్థానాల్లో పోటీ చేసి మనం 10 స్థానాల్ని మన చేతుల్లో పెట్టుకున్నామంటే ఈ కమ్యూనిటీ పార్టీలు ఖచ్చితంగా అంటే మన దగ్గరకు వస్తాయి. అప్పుడు మన వాడిని సీఎం చేసే అవకాశం ఉంటుందని ఈ వేదిక మీదకి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన విజయ్ గారు, టీవీకే పార్టీ విజయ్ గారు ఎక్కువ శాతంతో గెలవడం వల్ల ప్రభుత్వం ఫామ్ చేయడానికి 6 స్థానాలు తక్కువ వచ్చాయి. 2 కాంగ్రెస్ మరి ఇతర పార్టీలు సపోర్ట్ చేస్తే వీసీకే పార్టీ చివరి స్థాయిలో సపోర్ట్ చేసే క్రమంలో డిప్యూటీ సీఎం ఇస్తామన్నా మీరు మాకు సపోర్ట్ చేయండి అని విజయ్ గారు అడిగితే డిప్యూటీ సీఎం అవసరం లేదు, ప్రజల చేత ప్రజాస్వామ్య అధికారాన్ని అనుభవించే హక్కు ప్రజలకు ఉంటుంది కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు, మీరు ప్రభుత్వం ఫామ్ చేయండి అంటారు డాక్టర్ తిరుమావలవన్. ఆ దిశగా మనం 10 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నామంటే మనము ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య అధికారాన్ని మనము హ్యాపీగా అనుభవించవచ్చని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు కాంశీరామ్ గారి ఫోటోలో పెన్ను చూపిస్తాను.
పైన అగ్రవర్ణాలు, మధ్యలో బీసీలు, చివరి స్థానంలో ఎస్సీలు. ఈ ఓసీలు కలిపి అగ్రస్థానంలో ఉన్నటువంటి ఓసీలు కలిపి బీసీలు దొక్కుతారు, బీసీలు ఎస్సీలు దొక్కుతారు. మా ఎస్సీలు అంటారు, అన్న పెద్దలు మీరు మమ్మల్ని తొక్కకండి, మిమ్మల్ని మోస్తాము, మీరు రాజ్యాధికారం వెళ్ళండి అంటారు. అది మనం గమనించాలని ఇప్పుడు ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి మేధావులందరికీ నా యొక్క సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేబీఎం రామాంజనేయులు గారికి, సభా అధ్యక్షులకు జేబీఎం ఉద్యమాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను.